వేల మందికి దుస్తులు డిజైన్ చేయడమే కాదు, రోజు 25 మందికి వండి వడ్డించడంలో ఒత్తిడి ఉన్న ఆమె పెదాలపై ఏనాడు చిరునవ్వు చెదరలేదు. పిల్లలు, వాళ్ల చదువులు, ఇంటికి దూరంగా ఉంటూ దాదాపు 4-5 ఏళ్ల పాటు సినిమాను ఓ యజ్ఞంలా పూర్తి చేయడం సాహసమైన భర్తతో కలిసి నవ్వుతూనే సాధించారామె. అదే మంత్రంతో డిజైనర్గా మంచి మార్కులు కొట్టేశారు రమా రాజమౌళి. బాహుబలి 2 ద కన్క్లూజన్ దుస్తుల డిజైనింగ్ నుంచి మొదలుపెట్టి మరెన్నో విషయాలు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇలా చెప్తున్నారు. డిజైనర్గా నేను ఈ రంగంలో అడుగుపెట్టింది మగధీరాతోనే. అప్పటి నుంచి నా ఆలోచనలో, పని ఎంచుకునే విధానంలో, వాటిని ప్రదర్శించే తీరులో పురోగతి నమోదు చేసుకుంటూ వచ్చా. అలాగని నేను డిజైనింగ్ని ఓ వృత్తిగా భావించలేదు. ఇష్టంగా నా సొంత పనిగా అనుకుని చేశా. అందుకే ఎక్కడా ఒత్తిడి అనిపించలేదు. ఇలాంటప్పుడు ఇతరులతో పోల్చుకోకుండా 100% కష్టపడినప్పుడే ఆత్మ సంతృప్తి లభిస్తుందని నమ్ముతాను. ఆయనకు అదే నచ్చింది. బాహుబలి 2లోని ప్రతి పాత్ర కీలకమైనదే. ఓ డిజైనర్గా ఆ పాత్రలకు దుస్తులు రూపొందించడం నాకు వచ్చిన అదృష్టంగా భావిస్తా. మాహిష్మతి సామ్రాజ్యంలోని బాహుబలి, శివగామి, భళ్ళాలదేవ, బిజ్జాలదేవ వంటి ప్రధాన పాత్రలతో పాటు యుద్ధ సన్నివేశాల్లో పాల్గొన్న వేలాది మంది సైనికులకు నేను డిజైనర్గా, స్టైలిస్ట్గా పనిచేశా. అలాని దానికే పరిమితం కావాలని అనుకోలేదు. నా అవసరం ఉందనుకున్న ప్రతి చోట ఎవరు పని చేయమని నన్ను అడగక ముందుండేదాన్ని. బాహుబలి, బళ్ళాల దేవుడు ఇద్దరు రాజకుమారులు అయినప్పటికీ వారిద్దరి మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. ఒకరు ఆడంబరంగా ఉండాలని కోరుకుంటే మరొకరు సామాన్యుడిలా అందరితో కలిసిపోవాలనుకుంటాడు. అందుకే వారి పాత్రలకు తగ్గట్టు డిజైన్ చేశా. బళ్ళాల దేవుడి కోసం ఎంచుకునే దుస్తుల విషయంలో కాస్త ప్రకాశవంతంగా, ఆడంబరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా. అలానే బాహుబలికి ఆహ్లాదకరమైనవి, లేత రంగులు ఉండేలా చూసా. ఇంతమందికి పని చేశా కదా. రాజమౌళి మాత్రం సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్రకు ఆ ఆహార్యం భలే నప్పిందిరమా అని పొగడటం నాకెంతో సంతృప్తినిచ్చిందో చెప్పలేను. ఇక శక్తివంతమైన మహిళగా శివగామి పాత్రలో రమ్యకృష్ణ ఎలా కనిపించాలని కోరుకున్నానో అలానే ఆవిడకేది ప్రయత్నించినా ఇట్టే నెప్పేవి. ఆవిడ కోసం వాడిన చీరలన్నీ సహజ రంగుల్లో ఉండేలా చూసుకున్నా. ఇవన్నీ డిజైనింగ్ పరంగా అయితే, వ్యక్తిగతంగా మరికొన్ని మధుర జ్ఞాపకాలున్నాయి. రాజమౌళి తనకేం కావాలో స్పష్టంగా చెప్తాడు కాబట్టి అచ్చంగా అతను కోరుకున్నట్టే దుస్తులు రూపొందించి ఇవ్వాలి. అలా చేయకపోతే కోపాన్ని ప్రదర్శించడు, కానీ మొహంలో భావాలన్నీ కనిపిస్తాయి. దాన్ని అర్థం చేసుకుని పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓ నటుడికి ఉపయోగించే పై పంచుకి ఓ రంగు అనుకుని పంపించాను. అక్కడికి తీసుకెళ్ళాక అతను చూసి ఇదేం రంగురా అని అనేశాడు. రాజమౌళి అలా అనేసరికి కంగారు పడ్డా. కాస్త మనసు చివుక్కుమన్నా అప్పటికప్పుడు దానికి ప్రత్యామ్నాయం వెతకడం మొదలుపెట్టా. తానే రోజు తిట్టలేదు, కానీ ఇలా ఏంటి అని అడిగిన భావమే నాకెన్నో అర్థాలను గుర్తు చేసింది. వెంటనే మొదటి భాగంలో ఎవరికో ఉపయోగించిన ఓ వస్త్రం ఉందని గుర్తుకు వచ్చి గంట సేపు వెతికి మరీ తీసుకెళ్ళి ఇచ్చా అన్నారు రమా రాజమౌళి.